ఇక డీఎస్పీ నాగరాజు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. విధులకు సెలవు పెట్టి ఇతర అంశాలపై దృష్టిని సారిస్తున్నట్లుగా విమర్శలు గుప్పుమంటున్నాయి. నాగరాజుపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు అనే విషయంపై ప్రభుత్వ అధికారులు నోరు మెదపటం లేదు. అయితే తరచూ ఏదో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఆయన చేస్తూనే ఉన్నారు. ఇటీవలే సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ పై ఫిర్యాదు చేస్తున్నట్లుగా హడావిడి చేశారు ఆయన. ఆ సమయంలో చేతిలో రెడ్ బుక్ పట్టుకొని నో కామెంట్స్ అంటూ వ్యాఖ్యలు చేశారు. నాగరాజు బహిరంగ కామెంట్స్ పై సర్వత్రా ఇప్పుడు చర్చ నడుస్తోంది. రైట్, ఇక విజువల్స్ లో చూస్తున్నాం. డీఎస్పీ నాగరాజు తీరు ప్రతి ఒక్కరిలో ఆలోచన కలిగిస్తోంది. ఎందుకని అధికారులు ఆయన తీరుపై ఎలాంటి యాక్షన్ తీసుకోవటం లేదు అంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా కూటమి ప్రభుత్వంపైనే ఫిర్యాదు చేసినట్లుగా హడావిడి చేశారు ఈ డీఎస్పీ నాగరాజు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ కూడా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ఈ డీఎస్పీ నాగరాజు వ్యవహారానికి సంబంధించి ఏంటి? ఎందుకని ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ ఏ విధమైన యాక్షన్ తీసుకోవట్లేదు? ఏంటి నా వ్యవహార శైలి? అంటే ఏదైతే డిఎస్పీ నాగరాజు ఉన్నారో, డిఎస్పీ నాగరాజు ప్రెసెంట్ అయితే మాత్రం అతను మెడికల్ గ్రౌండ్స్ లో ఉన్నారు. మెడికల్ గ్రౌండ్స్ లోనే అతను ప్రెసెంట్ ఆయన తన విధులకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన అయితే విధులు నిర్వహించారు. ఆ తర్వాత అతన్ని ఇక్కడ ఏదైతే అనంతపూర్ లో ఉన్నటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి ప్రిన్సిపల్ గా కూడా నియమించడం జరిగింది. ఆ తర్వాత అతను దానికి అలా వెళ్ళటం ఇంట్రెస్ట్ లేక అతనైతే మాత్రం మెడికల్ గ్రౌండ్స్ లోకి వెళ్ళిపోయాడు. ప్రెసెంట్ అయితే మెడికల్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి నేపథ్యం, ఈ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం కొంత ప్రభావితమయ్యే ఈ కూటమి ప్రభుత్వం మీద ఆయన ఫిర్యాదు చేయడానికి వెలువీటుగా కూడా తెలుస్తుంది. మొన్న అంటే 4 రోజుల క్రితం అయితే మాత్రం తుళ్లూరుకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఆయన అయితే సీఎం మీద, డిప్యూటీ సీఎం మీద, అలాగే మంత్రి నారా లోకేష్ మీద కూడా ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదుకు చెప్పిన కారణం ఒకటే, తాను ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళని మాకు ఆరాధ్య దైవము చెంచులక్ష్మి, అదే విధంగా కూడా మేము ఆరాధించేటువంటి వారాహావతారం ఏదైతే ఉందో ఆ వారాహావతారాన్ని కూడా కించపరిచే విధంగా కూడా మాట్లాడారు. ముఖ్యంగా కూడా లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అక్కడ పంది కొవ్వు, అదే విధంగా కూడా గొడ్డు కొవ్వు కలిసిందని చెప్పడం మాత్రం తనకి చాలా బాధ అవుతుంది. ఇంకైతే మాత్రం సామాజిక వర్గ పరంగా చూసుకున్నట్లయితే చాలా ఇన్సల్ట్ చేసినట్టు అనిపించినటువంటి నేపథ్యంలో తాను ఇక్కడికి వచ్చి ఫిర్యాదు చేశానని చెప్పినటువంటి నేపథ్యం. అయితే ప్రధానంగా కూడా ఇది కనుక అబ్జర్వ్ చేసేటైతే మాత్రం గతం నుంచి కూడా ఆయన వైసీపీకి సంబంధించినటువంటి ఈ నాయకులతోనే చర్చ్ లో ఉండేవాళ్ళు. అదే విధంగా కూడా ఎప్పుడైతే ఈ లడ్డూ వివాదం తెర మీదకి వచ్చిన నాటి నుంచి ఆయనకి కొంతమంది వైసీపీ నాయకులతో టచ్ లో కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అయితే ఇక్కడ తుళ్లూరుకి రావడం, తుళ్లూరుకి వచ్చి సీఎం చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద, అదే విధంగా కూడా మంత్రి నారా లోకేష్ మీద కూడా ఫిర్యాదు చేసేందుకు ఆయన ప్రయత్నించినటువంటి సందర్భంలో ఒక్కసారిగా కూడా ప్రతి ఒక్కరూ కూడా నిర్ఘాంతపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దేవాలయానికి సంబంధించి ముఖ్యంగా కూడా పవిత్ర తిరుమల క్షేత్రానికి సంబంధించినటువంటి పవిత్రతను కాపాడేటువంటి దృష్టితోనే ఆ జరిగినటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి సందర్భంలో దాన్ని తప్పుపడుతూ ఈ విధంగా కేసు పెట్టాలని ప్రయత్నించడం ఏమిటి అని ప్రతి ఒక్కళ్ళు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. గతంలోనే ఇతనికి సంబంధించి ప్రధానంగా కూడా ఆయన పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఉన్నప్పుడు కూడా సరిగ్గా విధులు నిర్వహించలేదనేటువంటి దానికి కూడా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ప్రధానంగా కూడా ఆయన అనంతపూర్ కి ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భంలో ఆయన దానికి వెళ్ళటం ఇష్టం లేక మెడికల్ గ్రౌండ్స్ లోకి వెళ్ళటం, ప్రెసెంట్ అయితే మాత్రం ఆయన విఆర్ కి లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మెడికల్ గ్రౌండ్స్ లో ఉన్నటువంటి నేపథ్యం, దీంతోనే ఆయన ప్రెసెంట్ అయితే మాత్రం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా అధికారులు అయితే మాత్రం ఈ జరిగినటువంటి ఈ సంఘటన పట్ల మాత్రం వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. ఆయనకి సంబంధించి
ఎవరో ఏ ఉద్దేశంతో అతను ఈ విధంగా కూడా కేసు పెడతానికి రావటం జరిగింది అనే దాని మీద పూర్తిగా కూడా వాళ్ళైతే కూలంకషంగా కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రధానంగా ఒక సీఎం మీద, డిప్యూటీ సీఎం మీద, ఒక ఎమినెంట్ పర్సన్ అయినటువంటి లోకేష్ మీద కూడా ఈ విధంగా కేసు కట్టాలి అని డైరెక్ట్ గా రావడానికి ఎవరండా, దీనికి కనుక ఎవరండా ఉన్నది, ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా అప్పుడైతే విచారణ జరుగుతూ ఉంది. నివేదిక వచ్చిన తర్వాత మాత్రం ఆయన మీద చర్య తీసుకోవడానికి మాత్రం ఉపక్రమిస్తారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.